Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatluru. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about adrenal gland and its structure and what type of hormones are released from this gland and its function. So let's start our session. So first one, adrenal gland. సో మ్యాన్కి ఏంటి అంటే యూజువల్లీ 2 అడ్రినల్ గ్లాండ్స్ అనేవి మనకి సో కిడ్నీ పైన టాప్ ఆఫ్ ది కిడ్నీ పైన ఈచ్ కిడ్నీ పైన మనకి ఏంటంటే ఒక క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ కింద మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఏమని అంటాము అంటే మనం సూప్రా రీనల్ గ్లాండ్స్ అని అంటూ ఉంటాం. సో రైట్ గ్లాండ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ మే బి స్మాలర్ అనమాట. ఓకేనా. సో లెఫ్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ లార్జర్ అండ్ క్రైసెంటిక్స్ షేప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో యూజువల్లీ ఈచ్ గ్లాండ్ సో అడల్ట్లో చూసుకుంటే కనుక 5 to 9 grams వెయిట్ అనేది ఉంటుంది. సో ఎట్ బర్త్ అప్పుడు ఏంటి అంటే యూజువల్లీ సో 16 to 20 టైమ్స్ అనేది ఏంటంటే అడల్ట్స్ యొక్క గ్లాండ్స్ యొక్క సైజ్ కన్నా ఎక్కువగా 16 to 20 టైమ్స్ అనేది గ్రేటర్గా ఉంటుందని చెప్తున్నారు. సో దీని యొక్క సైజ్ అనేది ఏంటంటే ఏజ్ పెరిగే కొందికి మనకి ఏంటి అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటి అంటే ఈచ్ గ్లాండ్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై అన్ క్యాప్సూల్తో మనకి ఎన్క్లోజ్ అయి ఉంటుంది. సో గ్లాండ్ వచ్చేసరికి ఏంటంటే ద పెరిఫరల్ పార్ట్ వచ్చేసరికి మనం కార్టెక్స్ అంటాము. సో సెంట్రల్ పార్ట్ వచ్చేసరికి మనం మెడులా అని అంటాము. సో యూజువల్లీ స్ట్రక్చరల్గా ఎంబ్రియోలాజికల్గా ఏంటి అంటే సో దే మే బి డిఫరెంట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఏవి డిఫరెంట్ అంటే సో ఈ కార్టెక్స్ మెడులా వచ్చేసరికి స్ట్రక్చరల్గా సో ఎంబ్రియోలాజికల్ నుంచిను సో ఫంక్షనల్గా కూడా దే ఆర్ డిఫరెంట్ అనమాట. సో అడ్రినల్ గ్లాండ్స్ వచ్చేసరికి యూజువల్లీ ప్రోకార్డేట్స్లో యాబ్సెంట్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ టైం మనకి ఏంటంటే పెట్రోమైజోన్లో మనం సో వీటిలో ఈ ఫిష్లో మనం ఏంటంటే ఫస్ట్ అడ్రినల్ గ్లాండ్స్ అనేవి అబ్జర్వ్ చేసాము. సో అడ్రినల్ గ్లాండ్స్ అనేవి ఏంటంటే దే మే బి రిప్రజెంటెడ్ బై 2 ఎలిమెంట్స్ కింద మనకి రిప్రజెంట్ చేస్తున్నారు సో పెట్రోమైజోన్లో. సో అవి ఏంటంటే ఇంటర్రీనల్ బాడీస్ కిందను క్రోమాఫైన్ టిష్యూస్ కిందను మనని డిస్టింగ్విష్ చేశారనమాట. ఓకేనా. ఇంటర్రీనల్ బాడీస్ నెక్స్ట్ క్రోమాఫైన్ టిష్యూస్ కింద మనకి డివైడ్ చేశారని చెప్తున్నారు. సో ఇంటర్రీనల్ బాడీస్ వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్లీ సో కిడ్నీకి అబోవ్గా మనకి బ్లడ్ వెసల్స్ దగ్గర మనకి లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో క్రోమాఫైన్ టిష్యూస్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ప్రెసెంట్ అలాంగ్ ద డోర్సల్ అయోటా అండ్ ఇట్స్ బ్రాంచెస్కి మనకి ఏంటంటే సో దాని చుట్టూరు మనకి క్రోమాఫైన్ టిష్యూ అనేది ఎన్క్లోజ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ ఫిషెస్లో చూసుకుంటే కనుక సో 2 ఎలిమెంట్స్ ఆఫ్ ఓకేనా. సో ఈ 2 ఎలిమెంట్స్ అడ్రినల్ గ్లాండ్స్కి ఉన్న ఈ ఇంటర్రీనల్ బాడీస్ నెక్స్ట్ క్రోమాఫైన్ టిష్యూస్ అనేవి ఏంటంటే సెపరేట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. దే మే నాట్ బి మిక్స్డ్ అప్ అనమాట. సో ఇంటర్రీనల్ బాడీస్ వచ్చేసరికి ఏంటంటే దే మెయిన్లీ ప్రెసెంట్ బిట్వీన్ ద పోస్టీరియర్ ఎండ్స్ ఆఫ్ కిడ్నీ అనమాట. ఓకేనా. సో కిడ్నీ యొక్క పోస్టీరియర్ ఎండ్స్లో మనకి ఏంటంటే ఇంటర్రీనల్ ఓకేనా ఇంటర్ అన్నారు కాబట్టి ఇన్ బిట్వీన్ అనమాట. ఓకేనా. సో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్రోమాఫైన్ బాడీస్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ డోర్సల్ అయోటాకి కార్డినల్ వెయిన్స్కి ఏంటంటే మనకి దగ్గర లొకేట్ అయి ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ యాంఫిబియన్స్లో చూసుకుంటే కనుక సో ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎవల్యూషన్ ఈస్ రిప్రజెంటెడ్ బై అన్ సింగిల్ యూనిట్. సో యాంఫిబియన్స్లో మనం ఫస్ట్గా సో దీని యొక్క షేప్ కానీ స్ట్రక్చర్ కానీ మనకి ఏంటి అంటే చేంజ్ అవుతూ వచ్చింది. సో ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ ప్యాటర్న్ అని కూడా చెప్పుకోవచ్చు. సో యాంఫిబియన్స్ నుంచి చూసుకుంటే కనుక సో దీని యొక్క స్ట్రక్చర్ అనేది లేటర్ ఆన్ మనకి చేంజ్ అవుతూ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ యాంఫిబియన్స్లో చూసుకుంటే కనుక ఇంటర్రీనల్ బాడీస్ కానీ క్రోమాఫైన్ బాడీస్ వచ్చేసరికి దే ఆర్ ఇంటర్మింగిల్డ్ అనమాట. ఓకేనా. సో ఇంటర్మింగిల్డ్గా ఉండి సో దే ఆర్ వెరీ లూజ్లీ కనెక్టెడ్ అని కూడా మనకి యాంఫిబియన్స్లో అబ్జర్వ్ చేశారు. సో రెప్టైల్స్లో చూసుకుంటే కనుక సో ఈ 2 ఎలిమెంట్స్ అనమాట ఇంటర్రీనల్ బాడీస్ క్రోమాఫైన్ బాడీస్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఇంటిమేటల్లీ కనెక్టెడ్ అనమాట. దే కెన్ బి ఇంటిమేటల్లీ కనెక్టెడ్ అనమాట. దే ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ అని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ బర్డ్స్లో చూసుకుంటే కనుక దే ఆర్ ఇంటరాక్టివ్లీ మిక్స్డ్ అప్ అనమాట. సో ఈ 2 ఎలిమెంట్స్ వచ్చేసరికి దే ఆర్ మిక్స్డ్ అప్. సో మెమల్స్లో చూసుకుంటే కనుక దే ఆర్ టైట్లీ ప్యాక్డ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఎవల్యూషనరీ ప్యాటర్న్ కింద మనకి రిప్రజెంట్ చేశారు. సో దీని యొక్క షేప్ అనేది ఎట్లాగా అరేంజ్ అవుతూ ఉంటుంది, దాని యొక్క లొకేషన్ అనేది ఎలా అరేంజ్ అయింది, దాని యొక్క ఫంక్షన్ అనేది ఎలాగా మనకి చేంజ్ అవుతూ వచ్చింది అనేది మనకి చూపించారు. సో దిస్ వన్ ఈస్ అన్ అడ్రినల్ గ్లాండ్ అనమాట. ఓకేనా. సో ఇలా క్యాప్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి కిడ్నీస్ పైన
కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ క్యాప్స్యూల్ అనమాట. ఓకేనా. సో క్యాప్స్యూల్తో మనకి ఎన్వలప్ అయి ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ అండ్ కార్టెక్స్ అనమాట. ఓకేనా. సో ఈ ఇన్నర్ వన్ అవుటర్ వన్ వచ్చేసరికి కార్టెక్స్ అంటారు. సో మిడిల్ వన్ వచ్చేసరికి మెడుల్ అనమాట. బ్లడ్ వెసిల్స్ అనేవి ఇట్లా అరేంజ్ అయి ఉంటాయి. సో వీటితో పాటు ఏంటంటే మనం వీటిని సో కట్ చేసి చూస్తే కనుక ట్రాన్స్ఫర్ సెక్షన్ చూస్తే కనుక సో ఇట్ ఈస్ మే హ్యావింగ్ అండ్ క్యాప్స్యూల్ అనేది ఎన్వలప్ చేస్తూ ఉంటుంది. సో వీటికి ఏంటంటే 3 లేయర్స్ అనేవి ఉంటాయి. జోనా గ్లోమెరులేసా, సో జోనా ఫాసిక్యులేటా, సో జోనా రెటిక్యులారిస్ అని 3 లేయర్స్ అనేవి మనకి అరేంజ్ అయి ఉంటాయి. సో ఇన్నర్ మిడిల్ వన్ వచ్చేసరికి మనం ఏమంటామంటే మెడ్యులా అని అంటూ ఉంటాము. సో అవుటర్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే కార్టెక్స్ అనమాట. ఓకేనా. సో దిస్ వన్ ఈజ్ అన్ అడ్రినల్ గ్లాండ్ ఆఫ్ ఎన్ హ్యూమన్. సో నెక్స్ట్ ఎడర్నల్ కార్టెక్స్ గురించి మనం ఇన్ డీప్ అనేది తెలుసుకుంటున్నాం. సో యూజువల్లీ కార్టెక్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ అన్ ఎడర్నల్ గ్లాండ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ ఇది దేని నుంచి మనకి ఏ లేయర్ నుంచి ఫామ్ అయిందంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మీజోడర్మల్ సీలోమిక్ ఎపిథీలియం నుంచి మనకి ఇది ఫామ్ అయింది. ఓకేనా. సో ఎడ్రినల్ గ్లాండ్ విచ్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్స్తో మనకి ఫామ్ అయి ఉంటుంది. జోనా గ్లోమెరులేసా, సో జోనా ఫాసిక్యులేటా, నెక్స్ట్ జోనా రెటిక్యులారిస్ అని 3 లేయర్స్తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో జోనా గ్లోమెరులోసా చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ అన్ అవుటర్ మోస్ట్ లేయర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ కాలమ్నర్ సెల్స్తో ఇది ఫామ్ అయి ఉంది. సో సెల్స్ కూడా ఏంటి అంటే దే ఆర్ వెరీ స్మాల్ అనమాట. సో టైట్గా థిక్గా మనకి సెట్ ఆన్ అయ్యి ఉంటాయి. సో లాంగ్ యాక్సిస్ ప్యారలల్గా మనకి సర్ఫేస్ టు ద సో సర్ఫేస్కి ఏరియాలో ఏంటంటే మనకి ప్యారలల్గా మనకి అరేంజ్ అయి ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సో ఇట్ ఈస్ మెయిన్లీ సెక్రీట్స్ ఏంటంటే ఆల్డోస్టెరాన్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ని సెక్స్ ఆర్గన్స్ని ఇవి సెక్స్ హార్మోన్స్ని ఇవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో జోనా ఫాసిక్యులేటా వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ మిడిల్ లేయర్ అని మనం చెప్పుకుంటాం. ఇట్ ఈస్ అన్ వైడెస్ట్ లేయర్ అనమాట. ఓకేనా. సో 2 లేయర్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇది ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సో వీటిలో ఉన్న సెల్స్ వచ్చేసరికి ఏంటంటే పాలిహైడ్రల్ అనమాట. ఓకేనా. సో లార్జర్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో సర్ఫేస్ ఏరియాకి పర్పెండిక్యులర్గా మనకి అరేంజ్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ మెయిన్లీ సెక్రీట్స్ గ్లూకోకార్టికాయిడ్స్ని మనకి మెయిన్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో జోనా రెటిక్యులారిస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అండ్ ఇన్నర్ లేయర్ అని కూడా మనకి చెప్తారు. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఏంటి అంటే ఒక రోస్ లైక్ సో సెల్స్ అనేవి ఎట్లా అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే ఒక రోస్ లాగా మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. దే ఆర్ ఇర్రెగ్యులర్ నెట్వర్క్ అనమాట. ఓకేనా. సో రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా సో ఇర్రెగ్యులర్గా మనకి రోస్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఈ నెట్వర్క్ కూడా ఎట్లాగా ఉంటుందంటే మనకి మెష్లు ఎలాగైతే అరేంజ్ అయ్యి ఉంటాయో సో ఆల్టర్నేటివ్గా సో అట్లాగా మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. సో ద సెల్స్ వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్లీ ఇట్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ సైనోసాయిడ్స్తో మనకి ఏంటి అంటే ఫిల్అప్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ లైనప్ సో దీంతో ఎలాగా మనకి సెల్స్ అనేవి లైనప్ అయి ఉంటాయి అంటే కవర్ అయి ఉంటాయి అంటే రెటిక్యులో ఎడినోథీలియల్ సెల్స్తో మనకి సో సెల్స్ వచ్చేసరికి ఎన్వలప్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో జోనా రెటిక్యులారిస్ మెయిన్లీ ఏంటంటే ఇట్ మెయిన్లీ సెక్స్ హార్మోన్స్ అనమాట. ఓకేనా. సో మెయిల్ వచ్చేసరికి ఏంటి ఆల్డోస్టెరాన్ అనేది రిలీజ్ అవుద్ది. సో ఫీమేల్స్ వచ్చేసరికి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ని ఇవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో వీటితో పాటు ఏంటి అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ సో గ్లూకోకార్టికాయిడ్స్ని కూడా ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అడ్రినల్ కార్టెక్స్ యొక్క హార్మోన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది హార్మోన్స్ అనేవి ఏం రిలీజ్ అవుతాయి అనేది మనం చూద్దాం. సో యూజువల్లీ ఏంటి అంటే అడ్రినల్ కార్టెక్స్ వచ్చేసరికి ఏంటంటే కార్టికోస్టెరాయిడ్స్ని మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ స్టెరాయిడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే విచ్ ఆర్ మెయిన్లీ సింథసైజ్డ్ ఫ్రమ్ ఎసిటైల్ కోయన్ నుంచి సో కొలెస్ట్రాల్ నుంచి మనకి ఏంటంటే స్టెరాయిడ్ హార్మోన్స్ అనేవి సెక్రీట్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో దిస్ వన్ ఈస్ అండ్ అడ్రినల్ గ్లాండ్ అనమాట. ఓకేనా. సో దీన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేస్తే కనుక సో జోనా గ్లోమెరులస్ సో అడ్రినల్ కార్టెక్స్ అని అంటాము. సో వీటి లేయర్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి. సో జోనా ఫాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ అనమాట. ఓకేనా. సో జోనా గ్లోమెరులస్ నుంచి ఏంటంటే మనకి మినరల్ కార్టికాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ మెయిన్లీ రెగ్యులేట్స్ ద మినరల్ బ్యాలెన్స్ అనమాట. ఓకేనా. సో మినరల్స్ని ఏంటి అంటే ఈక్వల్ అమౌంట్లో మనకి బాడీలో ఉండేలాగా అవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో మెయిన్లీ ఇట్ రిలీజెస్ ఏంటంటే ఆల్డోస్టెరాన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఆల్డోస్టెరాన్ అనేది ఏంటంటే మినరల్ కార్టికాయిడ్స్లో మనకి రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో జోనా ఫాసిక్యులేటా వచ్చేసరికి ఏంటంటే గ్లూకోకార్టికాయిడ్స్ని రిలీజ్ చేస్తే మన బాడీలో గ్లూకోజ్ మెటబాలిజంని ప్రాపర్గా జరిగేలాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మెయింటైన్ చేయడానికి రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటి అంటే సో కార్టిసోల్,
కార్టికోస్టెరాన్, సో కార్టికోసిన్ అనేది మనకి ఏంటంటే కార్టికోసోన్ అనేది ఏంటంటే సో ఈ 3 హార్మోన్స్ మనకి గ్లూకోకార్టికాయిడ్స్ ఫంక్షన్లో రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో జోనా రెటిక్యులారిస్ వచ్చేసరికి ఏంటి అంటే ఆండ్రోజెన్స్ని, సో ఇట్ స్టిమ్యులేట్స్ మస్కులనైజేషన్ అని అంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ మెయిన్లీ అండ్ సో మేల్ యొక్క సెక్షువల్ క్యారెక్టర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే డిహైడ్రో ఎపినో ఓకేనా ఎపిడోస్టెరాన్ అనేది ఏంటంటే మనకి రిలీజ్ అవుతుంది. సో ఇది ఈ హార్మోన్ అనేది ఆండ్రోజెన్స్ని మనకి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో అడ్రినల్ మెడ్యులా వచ్చేసరికి ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ అనమాట. ఓకేనా సినాప్థెటిక్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ నుంచి ఏంటంటే మనకి ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్, అడ్రినైన్ అండ్ నాన్ అడ్రినైన్ అంటారు కదా, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని. సో ఈ వీటిని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ వన్ ఈజ్ అండ్ మిడిల్ వన్ వచ్చేసరికి మెడ్యులా అంటారు. సో అవుటర్ వన్ వచ్చేసరికి పెరిఫెరల్ పార్ట్ వచ్చేసరికి కార్టెక్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ అండ్ సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ కిడ్నీ. కార్టికోస్టెరాయిడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్లీ మనకి 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్లూకోకార్టికాయిడ్స్, మినరోకార్టికాయిడ్స్, సెక్స్ స్టెరాయిడ్స్ అని. ఓకేనా. సో గ్లూకోకార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్ అనమాట. ఓకేనా అడ్రినల్ కార్టెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏంటి అంటే 21 కార్బన్ ఆటమ్స్తో ఇది ఫామ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్లూకోకార్టికాయిడ్స్ అగైన్ ఏంటంటే 4 టైప్స్ కింద మనకి డివైడ్ చేశారు. సో 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో కార్టిసోల్ అని, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కార్టిసోన్ అనేది, నెక్స్ట్ 17 హైడ్రాక్సీ కార్టికోస్టెరాన్, సో 11 డిహైడ్రాక్సీ కార్టికోస్టెరాన్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి సో వీటిని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ద మెయిన్ రోల్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే దీనికి ఏంటి అంటే గ్లూకోకార్టికాయిడ్స్ అని నేమ్ అనేది వచ్చింది. సో ఇట్ స్టిమ్యులేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఇన్ ద లివర్ త్రో గ్లైకోజెనిసిస్. సో మన బాడీలో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయో సో మన లివర్లో స్టోర్ అయి ఉన్న గ్లూకోజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్లో మనకి స్టోర్ అయి ఉంటుంది కదా గ్లైకోజన్ ఫామ్లో. సో దాని నుంచి మనకి గ్లూకోజ్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి గ్లైకోజెనిసిస్ అని అంటూ ఉన్నాం. జెనిసిస్ మీన్స్ బ్రేక్ డౌన్ అనమాట. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఇన్సులిన్ కింద మనకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మే ఆల్సో ఇంక్రీజెస్ ద గ్లూకోనియోజెనిసిస్ అనమాట. ఓకేనా లివర్లో గ్లూకోనియోజెనిసిస్ను కూడా మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా ఎస్పెషల్లీ ఫ్రమ్ ప్రోటీన్స్. ఓకేనా ప్రోటీన్స్ నుంచి మనకి సో గ్లూకోజ్ కన్వర్షన్ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో అదే కాకుండా ఏంటి అంటే సో ఇట్ మే ఆల్సో డిప్రెసెస్ ద గ్లూకోజ్ అప్టేక్ అండ్ ఆక్సిడేషన్ బై ద టిష్యూస్. సో ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు సో ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది జరగకుండా బై టిష్యూస్ ద్వారా జరగకుండా ఇది అడ్డుకుంటుందనే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ మే ఆల్సో హెల్ప్స్ ద గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది ఇంటెస్టైన్ నుంచి నెఫ్రాన్ నుంచి కూడా అబ్జర్వ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ఫుల్గా పనిచేస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ కార్టిసోల్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లడ్లో ఉన్న పైరువేట్ లెవెల్స్ని మనకి ఇంక్రీజ్ చేస్తుంది. సో పైరువేట్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సో పైరువేట్ నుంచి మనం గ్లూకోజ్ అనేది కన్వర్ట్ చేయొచ్చు అనమాట లివర్లో. సో అందుకని కార్టిసోల్ ఏం చేస్తుందంటే బ్లడ్ యొక్క పైరువేట్ లెవెల్స్ని మనకి ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తక్కువ అవుతాయో. సో ద డెఫిషియన్సీ ఆఫ్ కార్టిసోల్ అనేది ఏంటంటే మనకి హైపోగ్లైసీమియా కండిషన్ని మనకి గురి చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్ మే ఆల్సో ఇంక్రీజెస్ ద సెన్సిటివిటీ టు ద ఇన్సులిన్. సో హైపోగ్లైసీమియా వచ్చేసరికి ఏంటంటే మన బ్లడ్లో ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించేస్తుంది అనమాట. ఒకవేళ కార్టిసోల్ లెవెల్ అనేది మనకి తగ్గితే సో మన బ్లడ్లో ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అనమాట. ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్టిసోల్ ప్రొడ్యూసర్స్ హైపర్ గ్లైసీమియా అనేది మనకి చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఎక్కువ అయితే కనుక హైపర్ గ్లైసీమియా కండిషన్ అనేది వస్తుంది. సో కార్టిసోల్ లెవెల్స్ అనేవి తక్కువ అయితే కనుక హైపోగ్లైసీమియా కండిషన్ అనేది మనకి వస్తుంది. సో గ్లూకోకార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇట్ మే ఆల్సో ఇంక్రీజెస్ ద డీఅమినేషన్ అని అంటారు. సో టిష్యూస్ యొక్క ప్రోటీన్స్ నుంచి అమైనో యాసిడ్స్ అనేవి ఇవి ఫామ్ చేస్తాయి అనమాట. ఓకేనా. సో దాన్ని మనం డీఅమినేషన్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్టిసోల్ అనేది మనకి ప్రొడ్యూస్ అయితే కనుక ఇట్ మే లీడ్స్ టు మజిల్ వాస్టింగ్ అని అంటాం. ఓకేనా. సో ఇన్వాలంటరీగా మజిల్స్ అనేవి ఏంటంటే ట్విస్ట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆస్టియోఫోరోసిస్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఆస్టియోఫోరోసిస్ అంటే ఏంటి అంటే సో బోన్స్ అనేవి ఏంటంటే చాలా వీక్గా అవుతాయి అనమాట. ఓకేనా. సో అది కాకుండా ఏంటి అంటే యూరిన్ నుంచి క్రియాటిన్, యూరిక్ యాసిడ్ కూడా మనకి ఎక్సెస్ అమౌంట్లో రిలీజ్ అయ్యేలా కూడా ఇది చేస్తూ ఉంటుంది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్టిసోల్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. సో అది కాకుండా ఏంటి అంటే
సో ఫ్రమ్ ఇంటెస్టైన్ నుంచి లిపిడ్ అబ్జార్ప్షన్ కూడా ఇది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లిపిడ్ ఈస్ మొబిలైజ్డ్ ఫ్రమ్ ద ఫ్యాట్ డిపాజిట్ అనమాట. ఓకేనా, అండ్ బ్రోకెన్స్ ద కీటోన్ బాడీస్ ఇన్ ద లివర్. ఓకేనా, సో ఫ్యాట్ డిపాజిట్స్ని కూడా ఇది లిపిడ్ కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో లివర్లో కూడా మనకి ఏంటంటే లిపిడ్స్ నుంచి కీటోన్ బాడీస్ అనేవి రిలీజ్ అవుతుంది. సో ఎక్సెస్ అమౌంట్లో ఒకవేళ రిలీజ్ అయితే కనుక కీటో యూరోసిస్ అని కూడా మనకి కీటోసిస్ అని కూడా డిసీజ్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో మినరల్ మెటబాలిజం కూడా ఇది లెస్ చేస్తూ ఉంటుంది. సో అట్లా అవ్వడం వల్ల ఏంటి అంటే NaCl అండ్ H2O అనేది ఏంటి అంటే మనకి కాన్సన్ట్రేషన్ అది అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో అట్లా తగ్గడం వల్ల ఏంటి అంటే పొటాషియము నెక్స్ట్ ఫాస్ఫరస్ మోనాక్సైడ్ అనేది ఏంటంటే మనకి బయటికి ఎక్సెస్ అమౌంట్లో మనకి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో అబ్జార్ప్షన్ అనేది ఉండదు కాబట్టి సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈ మినరల్స్ అనేవి ఏంటంటే యూరిన్ ద్వారా మనకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అదే కాకుండా గ్లూకోకార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ మే కాజెస్ ద లింఫోసైట్స్ డిసొల్యూషన్ కూడా. ఓకేనా, సో అవి లైఫ్ స్పాన్ అయిన తర్వాత అవి డెడ్ అయిన తర్వాత ఏంటంటే ఇట్ షుడ్ బి అబ్జర్వ్డ్ అనమాట. ఓకేనా, సో అలా అబ్జార్ప్షన్ డిజాల్వ్ కాకుండా మనకి అట్లాగే ఉండిపోవడం వల్ల కూడా సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ లింఫోయిడ్ టిష్యూస్ని సో ఈ థైమస్ గ్లాండ్ కూడా ఏంటి అంటే ఎన్లార్జ్ చేస్తూ ఉంటుంది ఒకవేళ గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి ఎక్కువైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దే హ్యావ్ యాన్ యాంటీ ఇసినోఫిలిక్ యాక్షన్ అనేది ఉంటుంది. సో ఇసినోఫిల్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ కాకుండా కూడా ఇవి చేస్తూ ఉంటాయి. సో దే మే ఆల్సో ప్రొటెక్ట్ ద బాడీ అగైనెస్ట్ స్ట్రెస్. ఓకేనా, సో యాంటీ ఇసినోఫిల్స్ యాక్షన్ కూడా దీనికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో స్ట్రెస్ కూడా అగైనెస్ట్గా ఇది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్టిసోల్ అనేది రిలీజ్ అయితే కనుక ఆస్టియోపోరోసిస్ అనేది మనకి వస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే కాల్షియం అనేది అబ్జార్ప్షన్ లేకుండా ఉంటే కనుక సో ప్రాపర్గా మనకి కాల్షియం అనేది బాడీలో అబ్జర్వ్ కాకపోతే కనుక ఈ ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ అనేది వస్తుంది. సో మజిల్స్ అనేవి సో బోన్ అనేది ఏంటంటే చాలా వీక్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మినరల్ కార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ద మినరల్ కార్టికాయిడ్స్ ఆర్ స్టెరాయిడ్ హార్మోన్స్ అనమాట. సో దే మెయిన్లీ సెక్రెటెడ్ బై ది అడ్రినల్ కార్టెక్స్ ద్వారా మనకి మినరల్ కార్టికాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దే మెయిన్లీ ఏంటి అంటే 19 కార్బన్ ఆటమ్స్ ఇది ఫామ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆల్డోస్టెరాన్. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిఆక్సీ కార్టికోస్టెరాన్ ఆర్ డిఆక్సికార్టికోటిన్ అనే దాన్ని మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. కార్టికోనైన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే హైడ్రాక్సీ డిఆక్సీ కార్టికోస్టెరాన్ అనే హార్మోన్ కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మినరల్ కార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే మినరల్ మెటబాలిజంని సెర్టైన్ లెవెల్లో మనకి మినరల్స్ అనేవి ఓకేనా సెర్టైన్ అమౌంట్లో మనకి బాడీలో అబ్జర్వ్ అయ్యేలాగా ఇవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో టోటల్ లాస్ ఆఫ్ అడ్రినో కార్టికోసోల్ సెక్రీషన్ అనేది ఏంటంటే విచ్ మే కాజెస్ డెత్ అనమాట విత్ ఇన్ 3 to సో ఈ అడ్రినో కార్టికల్ సెక్రీషన్స్ అనేవి ఒకవేళ మనకి లెవెల్స్ అనేవి తగ్గితే గనక సెక్రీషన్ అనేది తగ్గితే గనక సో విత్ ఇన్ ఏంటి అంటే 2 weeks to 3 daysలో మనం ఏంటంటే మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో అందుకని ఏంటంటే ఒకవేళ ఈ కండిషన్ ఉంటే కనుక దే ఆర్ గివింగ్ థెరపెటిక్ ఒక ప్రాసెస్ అనేది. ఓకేనా, సో థెరపీ అనేది ఇస్తూ ఉంటారు ఆర్ మినరల్ కార్టికాయిడ్ థెరపీ అనేది మనకి యూజువల్లీ ఇస్తూ ఉంటారు. సో దేర్ ఫోర్ ఏంటి అంటే మినరల్ కార్టికాయిడ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లైఫ్ సేవింగ్ హార్మోన్స్ కింద కూడా మనకి చెప్తూ ఉంటారు. సో దే ఆర్ హెల్ప్స్ ఇన్ సో ఎందుకని అంటారంటే సో దే మే హెల్ప్ఫుల్ ఇన్ ద సో ఈ మినరల్స్ని లైక్ NaClని కానీ వాటర్ కానీ ఏంటంటే రీనల్ ట్యూబ్యూల్స్ నుండి రీఅబ్జర్వ్ చేస్తాయి కాబట్టి సో వీటిని లైఫ్ సేవింగ్ హార్మోన్స్ అని కూడా అంటూ ఉంటారు. దే మే కాజెస్ ఏంటి అంటే సో ఈ పొటాషియం యొక్క అయోన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఏంటి అంటే సో ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో ఏంటంటే దీని యొక్క పొటాషియం అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్రాసెల్యులర్ పొటాషియం లెవెల్స్ని కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది. సో సోడియం యొక్క అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఏంటంటే ఇది పెంచుతూ ఉంటుంది. సో మినరల్ కార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే విచ్ మే ఆల్సో ప్రొవైడ్ రెసిస్టెన్స్ టువర్డ్స్ అగైనెస్ట్ ఏంటి అంటే సో లో టెంపరేచర్ కానీ సో లో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నా సో మెంటల్ ప్రెషర్ ఉన్నా ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్నా సరే ఇవి
వాటి ఎగెనెస్ట్గా కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో వాటి నుంచి రిలాక్సేషన్ కూడా ఇస్తూ ఉంటాయి. సో మినరల్ కార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే విచ్ మే ఆల్సో ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. సో బ్లడ్ వాల్యూమ్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మే ఆల్సో ఎన్హాన్సెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ Na+ అయాన్స్ అనమాట. ఓకేనా, బై ఇంటెస్టైన్ ద్వారా. సో ఇంటెస్టైన్లో ఏంటంటే Na+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ మే ఆల్సో రిటైన్స్ ద NaCl బట్ టు సెక్రీట్ K త్రో స్వెట్ అనమాట. ఓకేనా, సో యూజువల్లీ ఏంటంటే Na+ అయాన్స్ని ఏంటంటే అబ్జర్వ్ చేసుకొని సో K+ అయాన్స్ని ఏంటి అంటే స్వెట్ ద్వారా బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి ఉన్నాయి. సో అదేంటి అంటే ఎడిసన్స్ డిసీజ్, నెక్స్ట్ క్రషింగ్ డిసీజ్ అని అంటుంటాయి. సో ఎడిసన్స్ డిసీజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి సో ఈ హార్మోన్స్ అనేవి ఓకేనా కార్టికాయిడ్స్ అనేవి తక్కువ అమౌంట్లో మనకి లెస్ అమౌంట్లో మనకి రిలీజ్ అయితే కనుక అప్పుడు మనకి ఎడిసన్స్ డిసీజ్ అనేది వస్తుంది. సో దిస్ డెఫిషియన్సీ లీడ్స్ టు అండ్ ఎడిసన్ డిసీజ్ అని అంటూ ఉంటారు. సో హైపోసెక్రీషన్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ డ్యూ టు అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ సెక్రీషన్ ఆఫ్ కార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేది ఏంటంటే సో తక్కువ అమౌంట్లో మనకి రిలీజ్ అవ్వడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ నుంచి తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే సో ఈ డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ ఏమైతే అబ్జర్వ్ చేస్తాము అంటే సో ల్యాక్ ఆఫ్ మినరల్ కార్టికాయిడ్. సో ఈ అయాన్స్ యొక్క మినరల్స్ Na+ కానీ వాటర్ కానీ అబ్జార్ప్షన్ అనేది రీఅబ్జార్ప్షన్ అనేది యూరిన్ నుంచి ఉండదు. సో అనదర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది జరుగుతుంటుంది. సో లిప్స్ కానీ సో ఈ స్కిన్ నెపిల్స్ యొక్క స్కిన్ కానీ మనకి బాగా డార్క్గా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మసిల్స్ కూడా చాలా వీక్ అవుతాయి, ఫిడెగ్ ఓకేనా, చాలా అలసిపోయే స్వభావం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే NaCl లాస్ అనేది మనకి ఎక్కువగా హ్యూజ్ అమౌంట్లో మనం ఎక్స్క్రీషన్ సో ఈ యూరిన్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అదే కాకుండా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ బాడీ టెంపరేచర్, బేసల్ మెటబాలిక్ రేట్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అబ్జార్ప్షన్ అండ్ సో ఈ గ్లూకోజ్ మెటబాలిజం కూడా ఏంటంటే మనకి తగ్గుతూ ఉంటుంది. సో రెస్ట్లెస్నెస్, నెక్స్ట్ ఇన్సోమినియా ఓకేనా. సో ఇన్సోమినియా అంటే ఏంటంటే ఈ స్లీప్లెస్నెస్ అని అంటూ ఉంటారు ఓకేనా, నిద్ర లేమితనం. సో ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అది కాకుండా ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్గా కూడా ఉంటూ ఉంటారు. సో ఎడిసన్ డిసీజ్ అనేది ఏంటంటే యూజువల్లీ మనం ఏంటంటే దేని ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు అంటే సో క్యూర్ చేయొచ్చు అంటే 0.2 mg ఆఫ్ ఏంటంటే కార్టిసోనిన్ అనే ఒక హార్మోన్ అనేది ఒక హార్మోనల్ ఇంజెక్షన్ అనేది ఇస్తే కనుక సో వీ కెన్ క్యూర్ అనమాట ఓకేనా. సో అది కాకుండా 30 mg ఆఫ్ కార్టిసోల్ కూడా మనం డైలీ ఇవ్వడం వల్ల కూడా ఎడిసన్ డిసీజ్ నుంచి ఫ్రీ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది సిమ్టమ్స్ అనమాట ఓకేనా. సో టంగ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి వైట్ కలర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇట్లాగా లిప్స్ కానీ సో పైన గమ్స్ ఉంటాయి కదా, సో ఈ టైప్లో మనం చూడొచ్చు. సో నెయిల్స్ కూడా ఇట్లాగా మనకి బ్లాక్ కలరేషన్ అనేది వస్తుంది, పిగ్మెంటేషన్ అనమాట ఓకేనా. లిప్స్ ఓకేనా. సో ఇట్లా నార్మల్గా అయితే ఇట్లా ఉంటాయి. సో డిసీజ్డ్ కండిషన్లో మనం ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ అనేవి కలరేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ యొక్క హ్యాండ్స్ మీద. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కషింగ్ సిండ్రోమ్స్లో వచ్చేసరికి ఏంటంటే సో హైపర్ సెక్రీషన్ ఆఫ్ కార్టిసోల్ అనేది ఓకేనా. సో కార్టిసోల్ అంటే అడ్రినల్ కార్టెక్స్ నుంచి ఎక్కువ అమౌంట్లో మనకి రిలీజ్ అయితే కనుక సో కషింగ్ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో కషింగ్ సిండ్రోమ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ క్యారెక్టరైజ్డ్ బై ఫాలోయింగ్ ఫీచర్స్. ఏంటి అంటే ట్యూమర్స్ ఆర్ హైపర్ప్లేసియా ఆఫ్ అన్ అడ్రినల్ కార్టెక్స్ ఓకేనా. హైపర్ప్లేసియా కండిషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పార్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి అనమాట ఓకేనా. సో ఇట్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై ఇంక్రీజ్ ద సెక్రీషన్ ఆఫ్ అడెనోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేది ఏంటంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ సిండ్రోమ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫ్యాట్ డిపోజిషన్. సో ట్రంక్ పార్ట్ దగ్గర, ఫేస్ దగ్గర ఏంటంటే మనకి ఫ్యాట్ డిపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లిమ్స్లో కూడా మనకి ఏంటంటే ఫ్యాట్ డిపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ జస్ట్ లైక్ బఫెల్లో హంప్ లైక్ స్ట్రక్చర్ అనేది మనం వాళ్ళలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఓకేనా. సో ఈ నెక్ పార్ట్ దగ్గర ఇట్లాగా బఫెల్లో హంప్ లైక్ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మేల్స్లో చూసుకుంటే కనుక ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తాము. సో ఫిమేల్స్లో వచ్చేసరికి ఏంటంటే మస్కులనైజేషన్ అని అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లైక్ మేల్స్కి ఎట్లాగైతే బియర్డ్ ఫార్మేషన్, మస్టాక్ ఫార్మేషన్ ఎట్లాగైతే ఉంటుందో సో అట్లాగే వీళ్ళలో ఈ మెయిల్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట ఫీమేల్స్.
సో మజిల్స్ ఆఫ్ ఈ లిమ్స్ కూడా ఏంటంటే దే ఆర్ వాస్టెడ్ అనమాట. ఓకేనా. సో వూండ్స్ అనేవి ఏంటంటే సో ఏమైనా వూండ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు దే ఆర్ పూర్లీ హీల్ అనమాట. ఓకేనా. సో త్వరగా మానవన్నమాట. సో అది కాకుండా ఏంటంటే మైనర్ ఇంజరీస్ చూస్తే కనుక సో బ్రూసిస్ అని అంటూ ఉంటారు. సో ఈ ఏవైతే వూండ్స్ అనేవి ఫామ్ అవుతాయో అవి త్వరగా రికవర్ అనేది అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇస్కనోసిస్ అని అంటూ ఉంటారు. సో ఇస్కనోసిస్ అంటే ఏంటి అంటే సో లైక్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏంటంటే దాని యొక్క స్మూత్ లేయర్ అనేది ఏంటంటే మనకి ఆ చుట్టూరు లేయర్ అనేది చాలా స్మూత్ గా అయిపోతూ ఉంటుంది. సో ఇస్కనోసిస్ అని అంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఆ స్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఆ లేయర్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. సో ఈ ఆస్టియోపోరోసిస్ ఆఫ్ బోన్స్ కూడా మనకి అక్కర్ అవుతుంది. సో బోన్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. సో డ్యూ టు ఏంటంటే డీకాల్సిఫికేషన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ విక్టిమ్ అనేది ఏంటంటే దే మే ఆల్సో ఎగ్జిబిట్స్ హైపర్ టెన్షన్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో ఇన్ మేల్స్లో చూసుకుంటే కనుక ఎట్రోఫియా కండిషన్ అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎమనూరియా అనేది కూడా మనం ఫిమేల్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. స్టెరిలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అండ్ కషింగ్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు. సో ఎమెనూరియా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఫీమేల్స్లో. సో ఎమెనూరియా అంటే ఏంటి అంటే లైక్ ఎర్లీ మెనోపాజ్ అని అంటూ ఉంటారు. సో ఆ కండిషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ స్ట్రైస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో బ్రూసిస్ అనేవి కూడా మనకి త్వరగా వూండ్స్ అనేవి త్వరగా హీలింగ్ అనేది అవ్వవు. ఫ్లూయిడ్ రిటెన్షన్ అనమాట. ఓకేనా. థిన్ ఎక్స్ట్రిమైటీస్. ఓకేనా. సో బెల్లీ కూడా ఫ్యాట్ డిపోజిషన్ ఆన్ బ్యాక్. ఓకేనా. సో గైనకోస్టోమాటా కూడా మనం గైనకోమాస్టియా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు మేల్స్లో. సో దే ఆర్ మెయిన్లీ ససెప్టబుల్ టు ద ఇన్ఫెక్షన్స్కి ఈజీగా గురవుతూ ఉంటారు. సో మూన్ ఫేస్ అనేది చూస్తాము. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ ఇరిటబిలిటీ. ఓకేనా. హైపర్ గ్లైసిమియా కండిషన్ అనేది చూస్తాం. సో నెక్స్ట్ ఎడ్రినల్ మెడులా వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ఈస్ సో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్ ని మనం ఎడ్రినల్ మెడులా అని అంటాము. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద న్యూరల్ క్రస్ట్ సెల్స్ నుంచి ఫామ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఫార్మ్డ్ ఆఫ్ పాలీహైడ్రల్ సెల్స్ తో ఫామ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే దే కెన్ బి స్టెయిన్డ్ విత్ క్రోమిక్ యాసిడ్ అండ్ హిన్స్ దే ఆర్ కాల్డ్ యాస్ క్రోమాఫైన్ సెల్స్ అని అంటూ ఉంటారనమాట. ఓకేనా. సో ఎడ్రినల్ మెడులా వచ్చేసరికి ఏంటంటే మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. క్యాటకోలమైన్స్. సో వచ్చేసరికి ఏంటి అంటే విచ్ ఆర్ క్యాటకోలమైన్. సో 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అడ్రినైన్ అండ్ నాన్ అడ్రినైన్ అని అంటూ ఉంటారు. సో అడ్రినైన్ వచ్చేసరికి ఏంటంటే ఎపినెఫ్రిన్ అంటారు. నాన్ అడ్రినైన్ వచ్చేసరికి నాన్ ఎపినెఫ్రిన్ అని అంటూ ఉంటారు. సో అడ్రినైన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ సెక్రీటెడ్ బై ది అడ్రినల్ గ్లాండ్ నుంచి మనకి సెక్రీట్ అవుతూ ఉంటుంది. దే ఆర్ క్యాటకోలమైన్ అని అంటూ ఉంటారు. దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద థైరోసిన్ అండ్ ఫినాలమైన్ కి మనకి దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకేనా. అమైనో యాసిడ్స్ కి. సో దీస్ హార్మోన్స్ అనేవి ఏంటంటే దే ఆర్ మెయిన్లీ ప్రొడ్యూస్ అండ్ ఎఫెక్టివ్ అండర్ ద ఎమర్జెన్సీ కండిషన్స్. అప్పుడు ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. డ్యూరింగ్ ఏంటి అంటే స్ట్రెస్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ థ్రిటెండ్ డేంజర్స్ ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఇన్విజువల్లీ రెడీ ఫర్ ఫైట్ అనమాట. ఓకేనా. సో ఆ కండిషన్స్ అప్పుడు మనకి ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. హెన్స్ ద మెడులా ఈజ్ కాల్డ్ యాస్ ఎ గ్లాండ్ ఆఫ్ లైట్ ఫ్రైట్ హార్మోన్ అని ఫైట్ హార్మోన్ అని అంటూ ఉంటారు. సో ఇట్ ప్రమోట్స్ ద గ్లైకోజెనాలిసిస్ అనే దాన్ని మనకి చేస్తుంది అనమాట. ఓకేనా. సో గ్లైకోజన్ మనకి బ్రేక్ చేసి గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మే ఆల్సో రైజెస్ ద O2 కన్సెప్షన్ కూడా ఎక్కువగా మనకి ఆ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో హార్ట్ బీట్ రేట్ని కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది. సో అట్లా సో హార్ట్ బీట్ అనేది రేస్ అవ్వడం వల్ల కార్డియాక్ అవుట్పుట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఆఫ్ స్కిన్ కూడా మనకి కన్స్ట్రక్ట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. కన్స్ట్రక్ట్ అనేది అవుతూ ఉంటుంది. కన్స్ట్రక్ట్స్ అనేవి అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కూడా ఏంటంటే మనకి రేస్ చేస్తూ ఉంటుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్ రేట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ మే ఆల్సో బి ఇంక్రీజ్డ్ అనమాట. ఓకేనా. సో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏంటంటే మనకి అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ మే ఆల్సో సెక్రీట్స్ గ్లూకోకార్టికాయిడ్స్ అనమాట. సో అలా సెక్రీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, గ్లూకోకార్టికాయిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ సర్టెన్ లెవెల్లో మెయింటైన్ చేయడం అనమాట. సో యూరిన్ వాల్యూమ్ కూడా మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది. పల్ప్ ఈస్ డిలేటెడ్ అనమాట. ఓకేనా. ప్యూప్యూల్ ఈస్ డిలేటెడ్. సో స్వెట్టింగ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ మే ప్రొడ్యూసెస్ ది సెన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అండ్ యాంగ్జైటీ అండ్
పీటగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నాన్ అడ్రినలైన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ సెక్రీటెడ్ బై అడ్రినల్ గ్లాండ్ నుంచి మనకి సెక్రీట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏంటి అంటే క్యాటకోలమైన్. సో ఇట్ ఈస్ మెయిన్లీ క్లోజ్లీ రిలేటెడ్ టు ది థైరోసిన్ అండ్ ఫెనైలెలనైన్ అన్నమాట. సో ఇట్ ఈస్ అన్ ఇమిడియట్ ప్రికర్సర్ ఆఫ్ అడ్రినలైన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, లైక్ అడ్రినలైన్ లాగానే నాన్ అడ్రినలైన్ కూడా ఏంటి అంటే ఎమర్జెన్సీ కండిషన్ లో మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యాక్షన్స్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ అడ్రినలైన్, బట్ సమ్ యాక్షన్స్ అనేవి ఏంటంటే ఆర్ జస్ట్ రివర్స్ టు దట్ ఆఫ్ అడ్రినలైన్. సో ఇట్ మెయిన్లీ స్లైట్లీ ఇంక్రీజెస్ ద హార్ట్ బీట్ అండ్ కార్డియక్ అవుట్పుట్ ఈస్ నాట్ ఇంక్రీజ్. సో ఇది ఏంటంటే హార్ట్ బీట్ ఇంక్రీజ్ చేస్తుంది కానీ కార్డియక్ అవుట్పుట్ అనేది ఇందులో అయితే ఇంక్రీజ్ అనేది అవ్వదు. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మే ఆల్సో స్టిమ్యులేట్స్ ద బ్లడ్ వెసల్స్ కన్స్ట్రక్ట్ అయ్యేలాగా చూస్తూ ఉంటుంది. సో రెస్పిరేటరీ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యేలాగా చూస్తుంది. మెటబాలిక్ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ adrenal gland and its structure and hormones are released from this. What type of hormones are released from this adrenal gland and its functions అనేవి మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.